ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయంలో పెద్దగా క్లారిటీ ఇంకా దొరకడం లేదు. కానీ పరువు, ప్రతిష్ట, నైతిక విలువలు అన్న పదాలకు ఒకప్పుడున్న ప్రాధాన్యం ఇప్పుడు కనుమరుగవుతోంది. క్షణిక సుఖాల కోసం ఎంతకైనా తెగించే పరిస్థితి తలెత్తుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య అనే యువతి విషయంలో ఇదే జరిగింది. ఆ కారణంగా ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం. ఈ నగరంలో నివసించే దివ్య అనే యువతికి పెద్దలు కుదిర్చిన వరుడితో కొన్నేళ్ల క్రితం పెళ్ళైంది. అయితే అతని మీద మోజు తగ్గిందో లేదంటే కొత్త రుచులు కోరుకుందో తెలియదు. కానీ ఆ భర్తతో కాపురం చేసే సమయంలోనే అన్బరసన్ అనే యువకుడికి దగ్గరైంది. ఇది కొద్ది రోజులకే బయటపడింది. ఆ క్రమంలో జరిగిన పరిణామాల్లో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అన్బరసన్తో కొన్నేళ్ల పాటు ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అటు తర్వాత ఏకంగా భార్యాభర్తలమని చెప్పి ఓ ఇల్లు అద్దెకి తీసుకుంది. అతనితో సహజీవనం సాగించింది. అయితే అతనితో కూడా దివ్య సరిపెట్టుకోలేకపోయింది. ఓవైపు అన్వరసంతో సహజీవనం చేస్తూ మరోవైపు సంతోష్ అనే యువకుడికి కూడా తన సంతోషాలు పంచడం ప్రారంభించింది. భర్త ఆఫీస్కు వెళ్తూనే అతనితో కలిసి తిరగడం మొదలుపెట్టింది. ఈ కొత్త పరిచయం మొదలైన కొన్ని నెలలకు ఆమె ప్రజెంట్ మొగుడు అన్వరసన్ ఈ వ్యవహారాన్ని పసిగట్టాడు. తన ఇంట్లోనే సంతోష్తో కలిసి దివ్య సరస సల్లాపాలు సాగిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ వ్యవహారానికి ఇంతటితో చెక్ పెట్టాలని కాళ్ళా వేళ్లా పడ్డాడు. నువ్వెంతో అతను అంతే, నువ్వేం కట్టుకున్న మొగుడివి కాదు, అసలు నీతో నాకు ఇక అవసరమే లేదంటూ ఆ వగలాడి అన్బరసన్ను చీకొట్టింది. ఇదే విషయాన్ని అన్బరసన్ దివ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నామని, ఈ సమయంలో ఇలాంటి చెత్త వ్యవహారానికి పాల్పడిందంటూ వారి ముందు బోరుమన్నాడు. అది కరెక్ట్ కాదు అన్న తల్లిదండ్రుల మాటల్ని కూడా దివ్య తేలిగ్గా కొట్టిపారేసింది. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్బరసన్ జీవితం మీదే విరక్తి చెందాడు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఇంటికొచ్చిన అన్బరసన్ తల్లిదండ్రులకు అతనికి అతని ప్రియురాలు దివ్యకు జరిగిన వాట్సాప్ చాటింగ్లు కనపడ్డాయి. ఈ చాటింగ్లో దివ్య బండారం అంతా క్లియర్గా కనిపించింది. తమ బిడ్డ ఆత్మహత్యకు ఆమె కారణమంటూ వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆధారాలు దొరకడంతో దివ్యను, ఆమె ప్రజెంట్ ప్రియుడు సంతోష్ను పోలీసులు పట్టుకున్నారు. వారి మీద కేసు నమోదు చేశారు. కొన్ని నిమిషాల సుఖం కోసం పరువును మంచినీళ్ళప్రాయంగా మార్చుకుంటున్న యువత ఆ క్రమంలో తమ జీవితాలని కాజేసుకుంటున్నారు. కనిపించిన తల్లిదండ్రులకు కన్నీటిని మిగులుస్తున్నారు. దివ్య అనే ఈ యువతి చేసిన వెధవ పనులే ఇందుకు తాజా తార్కాణాలు.